ఆచంట మండలం ఆచంట భీమవరం నక్కల కాలువ దగ్గర మట్టి మాఫియా ఆగడాలు. ఈ విషయంపై రైతులు మట్టి తవ్వితే గనుక పంట భూమి మరియు గ్రామం ముప్పున గురవుతుందని అడిగితే అధికారుల దగ్గర మేము అన్ని విధాల సంబంధిత కాగితాలతో మాకు అనుమతులు ఇచ్చారని చెప్పడం జరిగిందని, ఇదే విషయంపై ఆచంట భీమవరం ప్రెసిడెంట్ జక్కం శెట్టి చంటి కొండెట్టి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల రామకృష్ణ మరియు గ్రామ ప్రజలు అందరూ వెళ్లి అడిగాగా తరువాత మాకు అనుమతులు మట్టి మాఫియా సామాజిక వ్యక్తులు చెప్పడం జరిగిందని, ఉన్నత అధికారులకు ఫోన్ చేయగా అప్పటికి వరకు ఎవరికి స్పందించలేదని, జరిగిన విషయాన్ని కనుక్కున్న తర్వాత అధికారులకు స్పందించాలని విఆర్ఓ అలాగే ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రావడం జరిగిందని, సుమారు 4 ఎకరాల పై చిలుకు మరియు ఊరిని ముప్పునకు గురి కాకుండా కాపాడాలని, ఇలాంటి మట్టి మాఫియా ఆగడాలను ఆపాలని గ్రామ ప్రెసిడెంట్ ని జక్క శెట్టి చంటి కొండెట్టి సురేష్ బాబు, గ్రామ ప్రెసిడెంట్ ని జక్క శెట్టి చంటి కొండెట్టి శేషబాబును, వైస్ ప్రెసిడెంట్ గ్రామ ప్రజలను విన్నపించడం జరిగిందని, ఇప్పటికీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. లంక భూములు ఉన్నాయో ఆ లంక భూములన్నీ కూడా మీరు విజువల్లో చూడొచ్చు. జేసీబీలతోటి కుక్లైన్లతోటి మొత్తం లారీలు ట్రాక్టర్లతోటి మొత్తం అన్నీ కూడా తరలించడం జరిగింది. ఏదైతే వచ్చిన వెంటనే మేము కాంట్రాక్టర్లు అడిగితే ఏమంటే పర్మిషన్ ఉందంటే పర్మిషన్ లెటర్ ఏ చూపించారంటే ఏటుకోటి సంబంధించింది 9,56,000 9,56,00,000 పై చీలుకు ఆ పర్మిషన్ అయితే చూపిస్తుంది తప్ప. కానీ ఇక్కడ ఆచంట వ్యాపారంలో నక్కల కాలువ ఆనుకుని ఏటుకోటి సంబంధించింది అయితే కనుక పర్మిషన్ ఎటువంటిది ఏమీ లేదు. కానీ ఏదైతే ఈ ఏటుకొట్టు లంకం మొత్తం తరలిస్తే కనుక మా ఆచంట వ్యాపారంలో మొత్తం 4,500 ఎకరం ఉంది. ఆ ఎకరం అంతా కూడా మొత్తం అల్లకొలాలు అయిపోతాయి. మీరు ఎప్పుడు మీ ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్లో పేపర్లో అన్నీ కూడా చూస్తారు. ఏదైనా ఒకరోజు వర్షం వస్తే కనుక మొత్తం ఊరంతా మొత్తం మునిగిపోవడం అనేది కూడా మీరు అందరూ చూస్తున్నారు. అయినా కానీ ఈ రోజున ఎక్కడో ఏటుకొట్టు అని పేరు వాడికిని ఇక్కడ ఆచంట వ్యాపారం నక్క ట్రైన్ పక్కన ఏటుకొట్టు అన్నది మొత్తం తరలించడం జరిగింది. అలాగే సబ్ కలెక్టర్ గారికి చేశాను, చేస్తే పర్మిషన్ ఎటువంటిది ఇవ్వలేదమ్మా, ఎంఆర్ఓ గారిని పంపిస్తున్నాను. అలాగే ఇరిగేషన్ ఈ గారికి ఫోన్ చేసాం, ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఇరిగేషన్ ఏ గారికి కూడా ఫోన్ చేస్తే మేమైతే పర్మిషన్ పెట్టుకోమన్నాం తప్ప మేము తమ్మని చెప్పలేదు. తర్వాత ఆ పర్మిషన్ మీరు ఎలాగిస్తారు సార్, ఇది ఏటుకోటుగా అన్నది టెండర్లు వేసుకుంటారు, టెండర్ల ద్వారా సొంత భూములు ఎక్కడ మట్టి కొనుక్కుని ఇలా ఏటుకొట్లు అన్నది పూడ్చుకోవాలి తప్ప. అంతేకాని ఎక్కడ ఏటుకొట్టు ఎక్కడ ఆచంట వ్యవహారంలో లంక భూములన్నీ కూడా తరలించడం అది కట్ట కాదంటే ఫోన్ కట్ చేయడం జరిగింది. మనిషిని పంపిస్తానన్నారు, ఇప్పుడు వరకు ఎటువంటిది కూడా పంపించలేదు. ఇప్పుడు వరకు లారీలు వచ్చినాయి, లారీలు వస్తే తర్వాత మేము ఇక్కడ కూర్చుంటే మళ్ళీ తిరిగి పంపించేయడం కూడా జరిగింది. ఇక జేసీబీలు మొత్తం టాటర్లతో అన్నీ తరలిస్తుంటే అడ్డుకుని ఇక్కడ మొత్తం అందరం కూడా ఆపం. ఇది అయితే కనుక పార్టీల సంబంధం లేదు. గ్రామం కోసం పోరాడతాం, రైతుల కోసం పోరాడతాం, ఎంతవరకైనా పోరాడతాం. అవసరమైతే టెంట్ వేసుకుని ఇక్కడే ఉంటాం. ఆచంట నియోజకవర్గంలో కూడా మాకు అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మాకు రైతులు కూడా రైతులందరూ కూడా మాకు సహకరిస్తానన్నారు. అది కాబట్టి మీ ఎంతవరకైనా వెళ్తాం. ఇక్కడ నుంచి కూడా ఒక్క తాట ట్రిప్ వెళ్లకుండా ఎంత ఇదిగానే చేయడానికన్నా మేము పోరాటం ఆగదని మీ మీడియా ద్వారా మొత్తం అందరికీ కూడా తెలియజేయాలని మరి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా ఈ వీడియో అంతా కూడా మొత్తం అందరికీ సోషల్ మీడియాగా తెలియాలని మరి ఎలక్ట్రానిక్ మీడియాని కోరుతున్నాం. మన ఊరు ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ప్రెసిడెంట్ గారు చెప్పడం ఏంటంటే మట్టి మాఫియా జరుగుతుంది. మైన్కి ఎటువంటి అధికారి ఇప్పటిదాకా రాలేదు, వస్తున్నామని చెప్తున్నారు, ఎవరిని పంపించలేదు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన లారీలు కానీ ట్రాక్టర్ కానీ ఆపారు, లారీలు వెనక్కి పంపించారు. అయితే ఈ మట్టి మాఫియా వల్ల 4,000 ఎకరాలు పంట పొలాలు కానీ ఊరు కానీ మునిగిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ 6 న్యూస్ నుంచి కెమెరా అచ్చేటితో పాటు శ్రీనివాస్, ఆచంట వ్యాపారం, ఆచంట మండలం.